గెస్ట్ ఏది కనిపించడం లేదు. ఇంకా రాలేదు. 9 అయింది, ఇంకా ఇంటికి రాలేదంటే ఏంటి అర్థం? ఏదో పని మీద వెళ్ళుంటుందిలే, వచ్చేస్తుంది. అయినా అమ్మాయిని ఏదో ఒకటి అనకుండా సైలెంట్గా ఉండలేవా? నేనేమన్నానమ్మా? ఉన్న విషయం చెప్పాను అంతే. సర్లే, ఆ అమ్మాయి సంగతి ఎందుకు? ఆఫీస్ విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా. మన ఆఫీస్లో పనిచేసే రాకేష్ ఉన్నాడు కదా. అవును, పెళ్లి కార్డు ఇవ్వడానికి ఇంటికొచ్చాడు కదా. పెళ్లికెళ్తే వాడు ఫీల్ అయ్యేవాడు, మనం ఫూల్ అయ్యేవాళ్ళం. అవునా? ఏమైంది? వాడి పెళ్లి ఆగిపోయింది. అయ్యయ్యో, ఎందుకు? నేను చెప్పానుగా, ఈ జనరేషన్లో అమ్మాయిలు అదుపాగిన లేకుండా పోయారని. మేళతాళాలు వాయిస్తున్నప్పుడు ఆ టైంలో చడి చప్పుడు లేకుండా పందిట్లో నుంచి పెళ్లి కూతురు పారిపోయిందట. అవునా? అలా వెళ్ళిపోయిందంటే బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. కారణాలు పరిస్థితులు ఏవైనా కావచ్చు. ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఇష్టం లేదని చెప్పాలి గాని పీటల మీద దాకా తీసుకొచ్చి నలుగురిలో నవ్వులు పాల్గొవడం ఎందుకు? దానివల్ల ఆ 2 కుటుంబాలు ఎంత బాధపడతాయో ఆ అమ్మాయి ఆలోచించిందా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్. ఇది గుడ్ నైట్ చెప్పే టైం, గుడ్ ఈవినింగ్ చెప్పే టైం అయిపోయింది. లేవండి 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 లేవండి. లేవండి. ఇక్కడ ఎక్కడో పెట్టానే, కనిపించట్లేదేంటి? నా చాక్లెట్ దొరికింది. నేను రాత్రి సగం తిని ఇక్కడ పెట్టాను. ఉంటుందో లేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? హలో, ఇలా సగం తిన్న చాక్లెట్లు పిజ్జాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇదేం అలవాటు? నేను నా చాక్లెట్లు పిజ్జాలు ఎక్కడ పెడతానో నువ్వు అక్కడే కూర్చుంటావు. నీదేం పద్ధతి? ఆర్యన్, అది నువ్వు మా గెస్ట్వి. పగలంతా ఎక్కడ తిరుగుతావో ఏం చేస్తావో మేము అడగం, కానీ రాత్రి 7 నువ్వు ఇంట్లో ఉండాలి. అది ఇంటి పద్ధతి, అర్థమైందా? అన్నయ్య కాఫీ. థ్యాంక్స్ అమృత, నాకు కాఫీ కావాలి. ఎంత పని చేసావే రాక్షసి. కాఫీ విత్ చాక్లెట్ సూపర్ కాంబినేషన్. ఇప్పుడు చెప్పు, ఏదో చెప్తున్నా. చూడు, నువ్వు మా గెస్ట్వి. పగలంతా ఎక్కడ తిరుగుతావో ఏం చేస్తావో మేము అడగం. ఓ హదా, యాక్చువల్లీ నో ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్. ఈ రూల్స్ నీ ఒక్కదానికే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయి. అమ్మా, గుడ్ నైట్. అన్నయ్య, ఇంకో కాఫీ తీసుకురానా? వేడి మీద ఉన్నాడులే, ఇంకో కాఫీ ఏం తాగుతాడు? ఆంటీ, మీ అబ్బాయికి ఆడవాలంటే ఎలర్జీనా? నిన్నటి నుంచి నాకు డౌట్ గా ఉంది. అన్ని టైం ప్రకారం జరగడానికి ఇది ఇల్లా హాస్టలా? వాడి మాటలు పట్టించుకో కృష్ణ. ఆంటీ, మీ అబ్బాయి అన్న ప్రతిదానికి ఫీల్ అవుతూ కూర్చుంటే కడుపు మండిపోతుంది. 2 minutes లో ఫ్రెష్ అయ్యి వస్తాను, డిన్నర్ చేద్దాం. అమ్ము రాము. అమ్మో, నేనెందుకు? ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఏహే రాము, కొత్త సినిమా స్టోరీలు చెప్తాను. నేను రా. నువ్వు రా. అమ్మా, నేను రా. ఎక్కడో పెళ్లి నుంచి పారిపోయిన అమ్మాయి గురించే వీడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు. అలాంటి తప్పే చేసిన కృష్ణ ఈ ఇంట్లో ఉందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో.
కృష్ణ కృష్ణ ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? ఏమైందమ్మా? నిన్నే అడిగేది. ఏమైంది? కృష్ణ ఏమైందమ్మా? కృష్ణ ఏమైనా పీడకలొచ్చిందా? కృష్ణ ఏదన్నా ప్రాబ్లమా? ఏం లేదు, ఐమ్ ఓకే, ఫైన్. భయపడకమ్మా, మేమందరం ఉన్నాం కదా. అంతగా భయంగా ఉంటే నా రూమ్లోకి వచ్చి పడుకో. పర్లేదు ఆంటీ, నేను ఇక్కడే పడుకుంటాను. భయం ఉన్నా సమస్య ఉన్నా ఇతరులతో షేర్ చేసుకుంటే కంగారు తగ్గుతుంది. ఏదైనా ఉంటే చెప్పు కృష్ణ. నథింగ్ ఆంటీ, ఐమ్ ఓకే. నిద్రలో ఏదో గుర్తొచ్చి ఉలికి పడ్డానంతే. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. కృష్ణ ఎవరూ లేరు. ఇప్పుడు చెప్పు. పరిచయమైన కొన్ని రోజుల్లోని పర్సనల్ విషయాలు అడుగుతున్నాను అనుకోకమ్మా. నువ్వు పరాయిదానివి కాదన్న ఫీలింగ్ నాకు కలిగింది, అందుకే అడిగాను. సర్లే, నేను నీకు పరాయి మనిషిని కాదని అనిపించినప్పుడే చెప్తూ గాని. ఏం లేదా ఆంటీ? నిజంగానే ఏమీ లేదా? లైట్ అలాగే ఉండనీలే. ఇంకేం ఆలోచించకుండా పడుకో, ఓకే? ఏమైందమ్మా? కొత్త ప్లేస్ కదా, కొంచెం భయపడింది అంతే. తను భయపడే రకం కాదమ్మా, భయపెట్టే రకం. మనల్ని ఫూల్స్ని చేయడానికే అలా చేసిందేమో. చూడార్యా, ఆ అమ్మాయి మీద నీకెలాంటి అభిప్రాయమైనా ఉండొచ్చు, కానీ మనింటికి ఓ ఆడపిల్ల అతిథిగా వచ్చిందంటే కంటికి రెప్పలా చూసుకోవాలే కాని కోపాన్ని మాత్రం ప్రదర్శించకూడదు. పాపం, ఒంటరి ఆడపిల్ల, కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది కదా. నువ్వు అనుకున్నట్టు తనంత అమాయకురాలు ఏం కాదు. జాలి పడితే మనల్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఆ అమ్మాయి నిన్నేం చేసిందిరా? నువ్వు అనుకున్నట్టు తనంత అమాయకురాలు ఏం కాదు. జాలి పడితే మనల్ని ఒక ఆట ఆడుకుంటుంది. మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన సంస్కారం లేదనుకోవడం పొరపాటు ఆర్యన్. నువ్వేనైనా చెప్పమ్మా, వీలైనంత త్వరగా తన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. ష్! తను వింటే బాధపడుతుంది. అది కాదమ్మా, నువ్వేనే. ఆర్యన్ ప్లీజ్, నీకు నిద్ర పట్టకపోతే పాటలు విను, అంతేకాని ఇలా అర్ధరాత్రి ఇంట్లో సీన్ క్రియేట్ చేయకు. గుడ్ నైట్. Yeah. I music, guitar. You dance better. In break, eat bread and butter. Ashwin? No, babes. I like only kebabs. You come, I come. Eat bread and butter. Ashwin? Okay. Hey, just a minute. I redial. What? I redial. What? I redial. ఇంగ్లీష్లో చెప్తే కూడా అర్థం కదా. మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టాయి. బాయ్. చెప్పండి నాన్న. ఎవరితోరా అంత చేట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? ఓవర్ ఫోన్ లెర్నింగ్ క్లాస్ టీచింగ్ గిటార్ డాడ్. రేయ్, సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా మాట్లాడుకో. మనకు చదువు ఎలా అవ్వలేదు. కనీసం ఒక్క భాష కూడా సరిగ్గా రాదురా.
ఇంగ్లీష్ ఎలాగో వచ్చు, తెలుగు ట్రై చేస్తున్నాను. ఇంకేం కావాలి డాడ్? సరే నేను కావాలన్నా తీసుకొచ్చావా? ఓ, ట్రిమ్మింగ్ మిషన్ అడిగారు కదూ. సారీ డాడ్, మర్చిపోయాను. రేయ్, అది లాస్ట్ మంత్ అడిగాను రా, మళ్ళీ నేనే తీసుకొచ్చానులే. గిఫ్ట్ సంగతి ఏం చేసావో అని అడుగుతున్నాను. గిఫ్ట్సా? అదేరా, మీ అమ్మ నన్ను తీసుకురమ్మన్న గిఫ్ట్ లిస్ట్ నీకు ఇచ్చాను కదా. ఓ మై గాడ్, ఓ నా దేవుడా, ఫర్గెట్ బ్రింగింగ్. మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. అసలు నీ మీద నమ్మకం పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. జీవితంలో ఒక్క పనన్నా చెప్పినట్టు చేసావా? ప్లీజ్ 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 డాడ్, డోంట్ క్రై ఆన్ మీ. మమ్మీ సీన్ తుంది. రేయ్, ఏంటా భాష? ఓ, మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం కాదు. మీరు నన్ను అరిస్తే అమ్మ బాధపడుతుందని ఇంగ్లీష్ లో చెప్తున్నాను డాడ్. బా, డోంట్ వరీ, ఈట్ మమ్మీ కర్రీ. గిఫ్ట్లు నేను తీసుకొస్తాను కదా. ఐ కమ్ గివ్ 1 అవర్, ఓకే? బాయ్. సరే వెళ్ళు. రే అశ్విన్, గంట కాకపోతే 2 గంటలు తీసుకో, కానీ గిఫ్ట్స్ మాత్రం తీసుకురారా. వెల్, ఇంకో 3 months టైంలో మన టార్గెట్ని మినిమం 40 crores చేయాలి. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ప్లాన్ ఫర్ దట్. సార్, ఫ్యాక్స్ వచ్చింది. యా, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. 10x10 కంచిపట్టు చీరలు, 10x10 ఉప్పాడ చీరలు, 10x10 గద్వాల చీరలు, 10x10 గోల్డ్ రింగ్స్, 10x10 నెక్లెస్, 10x10 ఏంటిదంతా? హలో అన్నాయ్, ఫ్యాక్స్ వచ్చిందా? కోపం వచ్చింది. ఏంట్రా ఇది? షాపుకు పంపాల్సిన లిస్టు ఆఫీస్కి ఎందుకు పంపావు? టైం లేదు, ఆలోచించేంత బుర్రా లేదు. నీకు ఫ్యాక్స్ లో వచ్చినవి సంధ్య వాళ్ళ అత్త వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్లు. అవి తీసుకురమ్మని నాన్న నాకిచ్చాడు. ఎప్పుడో ఇచ్చుంటారు, నువ్వు మర్చిపోయి ఉంటావు. యాజ్ యూజువల్గా నన్నే తీసుకురమ్మంటావు, అంతేగా? నువ్వు చాలా షార్ప్ అన్నాయ్. షడప్. ఎంతైనా సంధ్య నీకు కూడా సిస్టరే కదన్నాయ్. ఫోన్ పెట్టారా ముందు? మీటింగ్ లో ఉన్నాడు అనుకుంటా. మీట్ దొరకని పులిలా సీరియస్ అవుతున్నాడు. కోపం తగ్గాక మళ్ళీ చేద్దాం. గాట్ ఇట్. సీతమ్మ తోటలో ఉంది ఈ బిల్డింగ్. అవునా? కాదు 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 కాదు, ఇది ఇది రాజవారి పాలెంలో ఉంది బిల్డింగ్. ఎస్, అదే. ఆర్ యు ష్యూర్? షూర్ అంటే ఆలోచించాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది శృంగవృక్షంకి వెళ్లే దారిలో ఉంది. అది దాన్ని ఏమంటారు? చింతలపూడి దగ్గర అక్కడున్న 2 అంతస్తుల బిల్డింగ్ ఇదే. అవునవును, ఇదే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది శృంగవృక్షంకి వెళ్లే దారిలో ఉంది. అది దాన్ని ఏమంటారు? చింతలపూడి దగ్గర అక్కడున్న 2 అంతస్తుల బిల్డింగ్ ఇదే. అవునవును, ఇదే. పక్కా? పక్కా అంటే కాన్ఫిడెంట్ గానే చెప్పాననుకుంటా. ఇది డౌటేనా? అయినా ఈ పాత బిల్డింగ్ ఫోటో పట్టుకున్నావేంటి కృష్ణ నువ్వు? దీంతో ఏం పని నీకు? ఇది నా గోల్. నా చిన్నప్పుడు నీ చిన్నప్పుడు? ఏం లేదు, నా చిన్నప్పుడు నేను చూసిన పాత బిల్డింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. అది నా హాబీ. బాగుంది. ఇదేమన్నా తాజ్ మహలా, చార్మినారా? మళ్ళీ వచ్చి చూసినా సేమ్ అలాగే ఉండటానికి. పొద్దున్న చూసిన బిల్డింగ్ సాయంత్రానికి ఉండట్లేదు. రియల్ ఎస్టేట్ ఊపందుకున్నప్పటి నుండి బాత్రూమ్ అంత ప్లేస్ లో కూడా భవనం కట్టేస్తున్నారు. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం చూసిన బిల్డింగ్ ఇది. ఫోటో ఉంది కానీ బిల్డింగ్ ఉంటుందని నేను అనుకోను. పర్లేదు, నువ్వు 2-3 కాలనీస్ చెప్పావు కదా, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. నా పని అయిపోగానే మీ కాలేజ్ దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం. అలాగే అలాగే. అవును, అడగటం మర్చిపోయాను. రాత్రి ఎందుకు అలా అరిచావు?
ఏ రాక్షసుడైనా కళ్ళకొచ్చాడా? ఆ, అవునవును, మీ అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య రాక్షసుడు కాదు, రాముడు. నో 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 నో, మీ అన్నయ్య రాముడు కాదు, హిట్లర్. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. పాపం పిచ్చి పిల్ల ఆ సగం తగలపడిపోయిన ఫోటో పట్టుకుని ఎక్కడ తిరుగుతుందో ఏంటో. ఈరోజు జూలై 18. మా పెళ్ళై నెల రోజులవుతుంది. కానీ నాకు మాత్రం అప్పుడే నెల రోజులయ్యిందా అనిపిస్తుంది. ఈ ఆనందం కలకాలం ఉండాలని, ప్రతి క్షణం ఆయన్నే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. హలో. ఆ? ఇక్కడే ఉన్నావా లేక కల్లో ఉన్నావా? లేదండి, మిమ్మల్ని ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునవును, కొత్తగా పెళ్ళైంది కదా, అలాగే అంటారు. 6 నెలలు పోనీ. అరే ప్రతాప్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? కర్రీలో కారం ఏది, కాఫీ ఏది అని ఫ్రై చేసేస్తారు. చచ్చ, నేనెప్పుడూ అలా చేయనండి. మీ వెంటే ఉంటాను కానీ మీ చేత వంట మాత్రం చేయించను. ప్రామిస్? మీరు నా దేవుడండి. దేవుడితో అబద్ధాలు చెప్తారా ఎవరైనా?